కానీ ₹1 200 తప్ప పేదోడికి ఎవడికి ₹1 పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 43,000 కోట్ల రూపాయల లాన్ నీళ్ళలో ఈ ప్రజల సొమ్ము తిన్నాడు అని చెప్పి 16 మాసాలు జైల్లో ఉన్నాడు ఆయన. ఏటో ఒకసారి ఆయన చూద్దామని చూస్తాం కదా, అన్ని రకాలుగా చూస్తాం, బాధలు పడ్డాం. కానీ ₹200 ₹1000 చేసినాడు చంద్రబాబు నాయుడు కాదా చెప్పండి? మీరు అందరు ఇక్కడే ఉన్నారు అనుకున్న వాళ్ళు. 200 1000 చేశాడా లేదా? 1000 2000 చేశాడా లేదా? 2000 3000 చేస్తామని కూడా చెప్పాడా లేదా? కానీ ఆడిని ఒకసారి చూద్దామని చూశారు మీరు. ఆ 2000 నుంచి 3000కి వెళ్ళడానికి 5 సంవత్సరాలు పట్టిందా లేదా? ఎన్నాళ్ళు పట్టింది? ఎవడు చెప్పక్కర్లేదు, మనకి ఏ పార్టీ అయినా మనకే దోలు తీరిపోయింది. ఆ ₹1000 వస్తుంది అని చెప్పి గొరిపోతే వెనకాల ఏవో ఆలపడుతుంటే నక్కపోతే వెళ్ళినట్టుగా మొన్న 5 సంవత్సరాలు తిప్పాడు తప్ప ఏటి రాళ్ళే. ఆశ పెట్టాడు తప్ప ఇవ్వలా, ఓటు వేయించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాగానే 4000 పెంచుతానని చెప్పాడా లేదా? 3 మాసాలు ముందుది కూడా ఇస్తానన్నాడా లేదా? మరి కొత్త మాసకి ₹7,000 వచ్చిందా లేదా అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, తెలుగుదేశం పుట్టిన తర్వాతే కార్డు వచ్చింది, పంచదార వచ్చింది, నూనె వచ్చింది, బియ్యం వచ్చింది, బట్ట వచ్చింది, ఇల్లు వచ్చింది, పేదవాడిని గుర్తించి పెన్షన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఇదంతా చెందుతుంది తప్ప తక్కిన వాళ్ళు ఎవరు కూడా పేదవాళ్ళని చూసినటువంటి కార్యక్రమం లేదు. మరి తెలుగుదేశంలో ఈ రోజున భారతదేశం మొత్తం మీద 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో కూడా ₹2,000 పెన్షన్ 2016లో ₹4,000 నెల ఈసరికి ఇచ్చినటువంటి మహాత్ముడు ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంక దేశంలో ఎక్కడ కూడా లేదు. ₹1000 ఉంది, 500 ఉంది, 400 ఉంది, 600 ఉంది, కానీ ₹4,000 ఇచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ, మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షం